అది పోగానే ఆయన డోర్ పెట్టుకున్నా లోపల కూర్చున్నా మా వాళ్ళకి అందరికి ఫోన్ చేసి దానికి ఏమంటారు సపోర్ట్ మంచిగా ఐరన్ అయితే బాగుంది. ఇట్లా రౌండ్ ఒకటి. వెల్కమ్ టు సింటిగాడి చిత్రాలు. ఇలా మనలాగేందంటే తోరణాలకి పులి వచ్చింది. పులి అంటే నార్మల్ పులి కాదు, పెద్ద పులి పోయి 200 కేజీలు ఉంటుంది అంటారు. దాని అడుగు అంచనా బట్టే చెప్తున్నారు ఆ మేడం వాళ్ళు. అది మన మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిందంట. అది అసలు అది అంత దూరం నుంచి ట్రావెల్ అయ్యి ఎందుకు వచ్చింది మేడం అంటే, అది అంటే ఈ సంగమం టైంలో అవి అట్లా ట్రావెల్ అవుతుండే అంట. దాని జోన్ ఏరియాని దాటుకొని బయటకు వస్తుందంట. సో అదే అన్నట్టు ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు వరదరాజపల్లి, గోవర్ధనగిరి, ఇటు పద్మనంపల్లి కానీ, తిమ్మపురం కానీ, తోరణాలు కానీ, ఇరుకోట కానీ, ఇటు బుసపురం కానీ, ఈ జనాలంతా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పులితోటి నార్మల్ కాదు. దాని ఒక్క పంజా వెయిట్ 1 టన్ను బరువుతోటి సమానం. ఆ టన్ను బరువు మన మీద పడడం అక్కడనే చచ్చిపోతాం. సో జాగ్రత్తగా ఉండరు. సాయంత్రం పూట ఎవరు ఒంటరిగా బయటకు ఊపిరి. అది నేను చెప్పొచ్చేది. నాకు కూడా భయం అవుతుంది. ఇక్కడికి వచ్చి జనాలు అంత ఉన్నారు కాబట్టి ధైర్యంగా నిలబడ్డా, కానీ అంత ఈజీ కాదు. పులి ఉన్నది అంటే దాని జోన్లో అది ఈ 15 కిలోమీటర్స్ వైడ్ రేంజ్లోనే ఉంటుంది అంట. ఇప్పటికీ ఇది రెండోసారి ఈ టైంలో ఇక్కడ తిరిగి వచ్చిందంట. డైలీ ఒక 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుందంట. సో దాన్ని బట్టి మాకేమర్థమైందంటే మా ఊరు జంగల్ పోవచ్చు, లేదంటే జంగల్ దాటి ఇంకా ముంగడుకోవచ్చు. దానికి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అన్నీ ఉంటుందంట. ఈ డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలోకి అయితే అసలుకి రాదట. సో చూద్దాం, ఇంకే ఊర్లోనైనా ఎవరికన్నా ఆనవాళ్ళు కనబడతాయా, అది ఇంకెక్కడికన్నా ఎవరికైనా దొరుకుద్దేమో చూద్దాం. కానీ ఇప్పుడైతే ఫారెస్ట్ రేంజర్లు వచ్చి ఆ మేడం వాళ్ళు అక్కడ క్లూస్ తీసుకుంటున్నారు. ఇక్కడ దాని పాదాల అచ్చులు తీసుకుంటున్నారు. అక్కడ మేడం కనిపిస్తుంది కదా, ఆ మేడం వాళ్ళు అక్కడ ఒక ఫారెస్ట్ రేంజర్ కూడా ఉన్నారు. సో అది మొత్తానికైతే ఈ వీడియోకి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. ఎంత తొక్కుకేసి ఇక్కడ నుంచి అటు వెళ్ళింది. అది మళ్ళీ ఆ బిల్డింగ్ చుట్టూ అట్లా తిరిగి ఈ తొవ్వల నుంచి ఇటు వచ్చి స్ట్రైట్ గేట్ లోంచి బయటకు వెళ్ళిపోయిందంట. అక్కడ కొంచెం ముందుకు పోతే డంప్ యార్డ్ ఉంటుంది. ఆ డంప్ యార్డ్ దగ్గర ఒక అన్న కనిపించిందట మబ్బులు 4 గంటలకి. ఆయన దబ్బున పరిగెట్టుకుంటూ పోయి లోపల డోర్ పెట్టేసుకున్నట్టు. ఇంకా ఎవరైనా ఏం చేస్తారు చెప్పురి, పులి కనవడంగానే ఎవడైనా అదే చెప్తారు. ఎందుకంటే భయం అవుతుంది కాబట్టి. మస్తు చెప్తాం మనం ధైర్యం కథలు, కానీ పులి కనిపించినాక ఎవడేం చేయలేడు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే, ఇంకేమైనా కనిపించిందంటే ఆడికి కూడా మనం వీడియో చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడే. సైనింగ్ ఆఫ్. కనిపించానని చూసినాడు పులిని, నిజమా కాదు? గీడునే నువ్వేనా అన్న చూసింది? నువ్వేనా? కనిపించింది అన్న నిజంగానే? ఏడుండే నువ్వు అప్పుడు? డ్యూటీ పోతున్నావు అంటే ఎంత పెద్దగా ఉంది అది? కొంచెం ఫుటేజ్ ఇవ్వన్న మాకు కూడా. కాదన్నా, అది ఎంత పెద్దగా ఉందన్న? ఏడగానాడు డంప్యార్డ్ దగ్గర కనిపించింది. ఇటు వచ్చిందా అటు వెళ్ళిపోయింది? అది రోడ్ క్రాస్ అయ్యి నువ్వు చూసినావు దానికి? నేను పోతున్నా, రోడ్ నా ముందర క్రాస్ అయింది, నేను అటు వెళ్ళిపోయినా. లైవ్ లో పులిని చూసినావు అయితే. ఏమనిపించింది అన్న దాన్ని చూడగానే? ఈ అన్న మొత్తానికి అయితే పులిని చూసిండు లైవ్ లా. బయట జూలలో చూసిండు కాదు అన్న, లైవ్ లో జంగల్ ఉన్న పులిని చూసిండు అన్న. అన్న బాగా ఫీల్ అయి ఉంటాడు అప్పుడు. ఇటు నుంచి ఇగో ఈ అడుగులు చూడొచ్చు మీరు. ఇటు నుంచి వెళ్ళిపోయిందంట. ఇది ఒక ఫుట్ ప్రింట్. దీని వెనకాల ఇది ఒక ఫుట్ ప్రింట్. ఫుట్ ప్రింట్లు అయితే మంచిగా ఉంది. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా అంటే క్లియర్ కట్గా ఉంది పులి. సో చుట్టుపక్కల ఉన్న జనాలంతా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. మళ్ళీ అటు తిరిగి ఇటు వెళ్ళిపోయిందంట. ఎటు వెళ్ళిందో మనకు కూడా తెలియదు. కానీ చెప్పరా లడ్డు, పులి వచ్చింది తోరణాలకు ఏమనిపిస్తుందిరా? సో మొత్తానికి అది మన ఊరికైతే పులి వచ్చింది. జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నైట్ పూట బయట తిరగకూరి, ఒక్కలైతే అసలు తిరగకూరి. అది మాక్సిమం 50 కిలోమీటర్లు అయితే పోతాట. డిస్టర్బెన్స్ ఉన్న కాడ అయితే ఉండదని చెప్తారు మేడం వాళ్ళు. మనకు కూడా దరిద్రానికి అది ఉన్నదనుకో, జాగ్రత్తగా ఉంటుంది చాలు.
ఇంతకు మించి ఏం చేయలేము. సాయంత్రం పూట బాయిలకాడికి కొట్టేళ్ళైతే జల్దీ రారు ఇంటికి. చీకటి కూడా దాకా అడ్డే ఉన్నాయి. వాళ్ళని సోపతి కొంచెం ఫస్ట్ అయితే సోపతి తీసుకున్న సోపతి పని చేయదు, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉన్నది. తెలుసు కదా, పులి పంది ఒక టన్ను పడుతుంది, పడ్డదంటే లేవరు. సో జాగ్రత్తగా ఉండాలబ్బా, అది చెప్పేది. తోరణాలకు పులి వచ్చింది. చాలా పుల్లు ఉన్నాయి కానీ సో అది అటు నుంచి ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. అటు నుంచి ఎత్తుదామా కొద్దిసేపు, పుల్ని ఎత్తుదామా? సరే, బండి మీద దాన్ని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది, ఇది ఫస్ట్ పంది అనుకుంటుంది, నడి రోడ్డు మీద వచ్చారు పులి పొడుగుతున్నది. అది కొంచెం వాడికి పోగానే ఆయన డోర్ పెట్టుకున్నా, లోపల కూర్చున్నా, మా వాళ్ళకి అందరికి ఫోన్ చేసి ఏ భయం అవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చారు పరిచయం అడిగిన రాగానే వచ్చి మంట పెట్టి చూసినాం. ఏ మంట పెడితే అది ఒకసారి ఉండదు, మనం చూస్తే అర్థనే ఉంటుంది. మా వాడేమో బుగ్గు రాసి కుడుతున్నారు. రోజు 50 కిలోమీటర్లు ఏ భయం అవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చారు పరిచయం అడిగిన రాగానే వచ్చి మంట పెట్టి చూసినాం. ఏ మంట పెడితే అది ఒకసారి ఉండదు, మనం చూస్తే అర్థనే ఉంటుంది. మా వాడేమో బుగ్గు రాసి కుడుతున్నారు. రోజు 50 కిలోమీటర్లు కొంచెం టైట్ గానే తొందరగా ఆడుతుంది. ఈ వేళ్ళ మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా ఫీమేల్ కి. గ్యాప్ దగ్గర ఉంటే అది మేల్ ఉంటుంది, దగ్గర ఉంటే మేలు. ఫీమేల్ కి ఏంటంటే ఈ వేళ్ళ గ్యాప్స్ ఎక్కువ. అసలు అది వేరే, అది దుడ్డలను తోక కడకలు తినేటి అవి వేరే మంచిగా ఉండదు. సరిపోతుందా, పలిగిపోతుందా? కొంచెం ఎక్కువ ఉండాలి. కొంచెం చెట్టు ఇంకొకటి కలుపును బాబు, మంచి కలుపును నీట్ గా. ఇట్లా ఇంత పలచగా ఉండొద్దు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, కొంచెం బయటకు వెళ్తున్నా. ఇంకొంచెం గుర్తుగా రావాలి. ఒక 1 వీక్ అన్న దగ్గర కూడా ఏమో నోటీస్ లేదు కదా. ఈయనే వచ్చి చేయాలని ఏముందమ్మా, అక్కడ తిన్నది కూడా 1 వీక్ ఆగుతారు. అది తిన్నాక 1 వీక్ ఆపుకోగలుగుతుంది. ఇప్పటికే జంతువుని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండదు. మనుషుల్ని చూస్తే మేలా ఫీమేల్ మేడం? మేలో ఫీమేల్ పెట్టినాం, 10 మార్క్స్ పెట్టినాం పైకి. ఎట్లమ్మా ఇది ఎట్లా సెట్ అవుతుంది? ఇంకేం అవసరం లేదు కదా మేడం, చూపుతాం. వీటిలోనే వేద్దాం మేడం, ఎగ్జాక్ట్ గా. పగిలిపోతుంది పగిలిపోతుంది ఖచ్చితంగా. దానికి ఏమంటారు సపోర్ట్, మంచిగా ఐరన్ అయితే బాగుంది. ఇట్లా రౌండ్ ఒకటి ఫస్ట్ దాంట్లో కుచ్చి పెడితే తర్వాత ఎక్స్ట్రా అయినది బయట పెడతాం. మనకి ఇంత సరిపోదు మేడం, ఇంత ఎక్కువ ఇవ్వాలి మరి.
సరిపోతుంది. అంటే ఇగో ఇప్పుడు ఇంత ఇట్లా పెట్టాలి, ఇట్లా పట్టుకొని పెట్టాలి. పట్టుకోవాలి. దాన్ని మనకి బయటకు వెళ్ళకుండా సెన్సెస్ అప్పుడమ్మా రోజుకు 10 బగ్ మార్కులు బయటకు కలిపిందా బాబు? అది లూజ్ అయిందా? పోయిందా? మనుషులు తిరుగుతున్న సౌండ్ కానీ అది వినబడుతుంది. అట్లాంటి ఏరియాలని దాక్కుంటుంది. అది ఎంత వెయిట్ ఉండొచ్చు మేడం? అది 100 కేజీలు ఉండొచ్చా? ఏజ్ 1.5 మీద ఉంటది. ఇప్పుడు వాళ్ళు చెప్పేసేప్పుడు మిగిలి దాని పొజిషన్ వెయిట్ తెలుస్తలేదు మీకు? మట్టి ఇంత పైకి 1 మీదనే 1.5 అందాల పులి వచ్చిందని పెట్టాలి. సో మేడం అంచనా ప్రకారం అయితే అది డైలీ 15 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది మేడం. అది 50 కిలోమీటర్స్. అది చుట్టుపక్కల కూడా ఉండదు. అది అంటే దానికి పెద్ద అభయారణ్యాలు కావాలి. ఇంత చిన్న పని ఇచ్చిందని తెచ్చిన ఈ గుట్ట పై నుంచి ఇటు నుంచి ఇటు కిందికి దిగి ఈ చేన్లకి వెళ్ళి ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది. మనం అక్కడ రోడ్ ఎండింగ్ లో చూసినాం అన్నట్టు ఇంతకుముందు వచ్చులు అవన్నీ. ఇటు సైడ్ ఏమైనా ఉండొచ్చా మరి ఏంటి? ఇటే తిరిగి మళ్ళీ ఇటే వచ్చింది అంటారు ఆ రేంజర్లు. ఇటు వచ్చి ఎటు పోయింది అనేది తెలియదు. ఇంకో ఇటు సైడ్ ఏమో మన ఫారెస్ట్, ఇదంతా మన ఊరి ఫారెస్ట్. నాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే అది ఫారెస్ట్ లో నుండి ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ ఇరుకోటోళ్ళకి ఎక్కడ కనిపించలే, బుస్పురం వాళ్ళకి ఎక్కడ కనిపించలే. ఎవరన్నా ఒక్కరు ఖచ్చితంగా చెప్తారు. ఏడ కనిపించిన ఓడన్నా ఒక్కరన్నా చెప్పుకుంటారు, ఫోన్లు అందరికి ఉంటాయి కాబట్టి. ఇగో ఈ డంప్ యార్డ్ రూట్, ఈ డంప్ యార్డ్ రూట్లో ఆయనకి ఇక్కడ కనిపించిందంట. ఇక్కడ ముందు ఆ రూట్లో అక్కడ కనిపించిందంట. ఆయన ఇంకా భయంతో లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నా అని చెప్పిండు. సో అది ఇటు తిరిగి ఇటు చుట్టుపక్కల ఉందంటే కంపల్సరీ ఈ ఫారెస్ట్లో ఉండాలి అది. ఎందుకంటే ఇంకా బయటకు ఎక్కడికి ఎవరికి కనిపించలేదు. సో మనం ఈ డేంజర్ జోన్లోనే ఉన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చి దెబ్బ పడినా అవుతుంది మన పని. ఫారెస్ట్ అంటే దట్టంగా ఉంది కాబట్టి దానికి ఫారెస్ట్ సరిపోతుంది. ఈ ఫారెస్ట్ ఒక 300 acres ఉంటుంది. ఈ 300 acres ఫారెస్ట్లోనే ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. సో అది మొత్తానికి